హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. సో మనం చెప్పుకున్నాం కదా, ఏపీ పాలిసెట్ 2024 సంబంధించి కంప్లీట్ ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్ స్టార్టింగ్ నుంచి మీ చేతిలో అలాట్మెంట్ లెటర్ పడే వరకు ఏమేం చేయాలి, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఈ వీడియో ఇవ్వడం జరుగుతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఏ ఒక్క చిన్న మిస్టేక్ చేసినా మీరు ఏపీ పాలిసెట్కి దూరం అవుతారు, కాబట్టి వెరీ కేర్ఫుల్. సో వాచ్ కంప్లీట్ వీడియో వితౌట్ స్కిప్. మీకైతే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను నేను. అలాగే మీరు నాకు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్. సో మిమ్మల్ని లైక్ ఎందుకు చేయమని అడుగుతామంటే, మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అనేది మన వీడియోని ఎక్కువ మందికి అయితే రికమెండ్ చేస్తుంది. సో కాబట్టి కైండ్లీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్. అండ్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే కనుక, మనకు ఆల్రెడీ పాలిసెట్ ఎగ్జామ్స్ సంబంధించి రిజల్ట్ వచ్చాయి, ర్యాంక్స్ కూడా వచ్చాయి. సో మీకు ఈ పాటికే మీ ర్యాంక్స్ తెలుసు. ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు? సో మనకు ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ ఏం చేయాలంటే, మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఏపీ పాలిసెట్ ఉంటుంది కదా, సో అందులో అయితే మనం ఫస్ట్ ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. appolicy.nsc. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఓసీ అండ్ బీసీ వాళ్ళకి 700 రూపీస్ అండ్ SC/ST వాళ్ళకి 250 రూపీస్ అయితే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అది ఎప్పటి నుంచి అంటే మే 24 నుంచి జూన్ 2 వరకు అయితే మీరు ఆన్లైన్లో ఫీజు అనేది పే చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి, సో ఈ ఫీజు కూడా మీరు ఏం చేయాలంటే యూ కెన్ పే త్రూ ఆన్లైన్. సో మీరు ఏం చేయాలి, క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ త్రూ ఇంటర్నెట్ కానీ మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఒక్కసారి పేమెంట్ సక్సెస్ఫుల్గా అయిపోయాక మీరు ఏం చేసుకోవాలంటే టేక్ ప్రింట్అవుట్, ఫీజు రిసిప్ట్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. అలాగే దీంతోపాటు ఇంకొక నోట్ ఇచ్చారు మనకు. సో ఇంపార్టెంట్ నోటు, డ్యూరింగ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ సమ్ టైమ్ డ్యూ టు నెట్వర్క్ డిలేయింగ్ పేమెంట్ మేడ్ బై ద క్యాండిడేట్ మే నాట్ బీ సక్సెస్ఫుల్. కొన్నిసార్లు మీరు ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు నెట్వర్క్ సిగ్నల్స్ వల్ల కానీ, వీక్ నెట్వర్క్ వల్ల కానీ, నెట్ లేకపోవడం వల్ల కానీ ఏమవుతుందంటే కొన్నిసార్లు అమౌంట్ కట్ అయిపోతుంది, కానీ అక్కడ మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అవ్వదు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అలా పేమెంట్ చేసిన తర్వాత మనకు పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తే మన కౌంట్ చూడండి. ఒకవేళ మనకు అమౌంట్ కట్ అయింది బట్ అక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్ రాదనుకోండి, మీరు అలాంటి వాళ్ళకి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు మళ్ళీ అమౌంట్ రీపే చేయండి. సో కట్ అయిందనుకోండి, అమౌంట్ వితిన్ 4 వర్కింగ్ డేస్లో మీకు మళ్ళీ మీ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది అనేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి మీరైతే కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఆ విషయాన్ని బాగా గమనించండి. అండ్ ఇక చూస్తే కనుక, సో మీరు ఈ ఏపీ పాలిసెట్కి అప్లై చేయడానికి మనకి ఏమేం కావాలి, మీరు ఖచ్చితంగా మీ దగ్గర ఉంచుకోవాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి, విత్ ఒరిజినల్స్ చూడండి, విత్ ఒరిజినల్స్ అండ్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్. ఆ ఒరిజినల్స్ అనేటివి ఒక్కొక్కటి ఏంటి ఉండాలంటే 2 సెట్స్, మినిమం 4 పెట్టుకెళ్ళండి సెట్స్, ఎందుకని చాలా చాలా మంచిది. దీంట్లో భాగంగా మీ దగ్గర ఏమి ఉండాలంటే ఫస్ట్ చూడండి, ప్రాసెసింగ్ ఫీజ్ పేమెంట్ రిసిప్ట్. ఫస్ట్ మనం కట్టామే 700 ఆర్ 250 ఆ రిసిప్ట్. తర్వాత ఏపీ పాలిసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, SSC మార్క్స్ మెమో ఆర్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీ. లేదంటే 7 ఇయర్స్ మీరు ఎక్కడైతే చదివింటారో అది మీకు లోకల్ అవుతుంది, అది గమనించండి. లేదు అంటే కనుక ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫాదర్ మదర్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్ ఎక్స్క్లూడింగ్ ద పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్, ఎవరికైతే ఒకవేళ మీకు స్టడీ వన్ లేవనుకోండి, సో ఏం చేయాలి, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉంటుంది మనకు. ఎక్కడ ఇస్తారంటే తహసీల్దార్ ఇస్తారు మనకు, అక్కడ వెళ్ళి మనం రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకా EWS సర్టిఫికేట్ కానీ, సో మనకు ఇంకా EWS సర్టిఫికేట్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి కంపల్సరీగా. అండ్ ఇది ఎక్కడ ఇస్తారంటే గ్రామ కానీ వార్డ్ సచివాలయం కానీ ఇస్తారు, అక్కడికి వెళ్ళి తీసుకోండి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ, అది కూడా ఎప్పుడు ఇవ్వాలంటే ఆఫ్టర్ January 1, 2021 అప్పట్లోపు ఉండాలి, అంటే దాని తర్వాత ఇచ్చి ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపౌండెంట్ అథారిటీ ఇన్ కేస్ ఆఫ్ రిజర్వ్డ్ కేటగిరీ SC/ST. సో ఈ SC/ST BC వాళ్ళకి క్యాస్ట్ ఉంటుంది కనుక అది కంపల్సరీగా తీసుకోండి. ఇన్కమ్ మాత్రం మనకి 21 2021 జూన్ 1 తర్వాత ఇచ్చున్నారు చూడండి, అది ఉండాలి డేట్. అలాగే టీసీ చూడండి, టీసీ అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, అది మీకు స్కూల్లో ఇస్తారు. అండ్ లోకల్ స్టేట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్, ఎవరికైతే లోకల్ అయితే ఉంటుందో అది వాళ్ళకంటే మీకు అవసరం లేదండి. అండ్ PWD ఫిజికల్ విత్ డిజేబుల్ అండ్ CAP NCC స్పోర్ట్స్ సర్టిఫికేట్, స్కౌట్స్ అండ్ మైనారిటీ ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఆ సర్టిఫికేట్ అనేది పెట్టుకోండి దగ్గర. అండ్ ఇక్కడ చూడండి
పీడబ్ల్యూడి అండ్ క్యాప్. సో వీళ్ళకి ఏమంటారంటే ఎన్సీసీ వాళ్ళకి, ఆంగ్లో ఇండియన్స్కి, స్కౌట్స్ గైడ్స్ వీళ్ళకి కాస్త కోట ఉంటుంది పర్సంటేజ్. సో వాళ్ళు సపరేట్గా కౌన్సిలింగ్ వీళ్ళకి సపరేట్గా ఉంటుంది. ఈ స్పోర్ట్స్ కేటగిరీ కానీ, ఈ క్యాప్ కానీ, ఈ పీడబ్ల్యూడి అంటే పర్సన్ విత్ డిజేబుల్. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా సపరేట్గా కౌన్సిలింగ్ ఉంటుంది, అందరితో పాటు వీళ్ళకైతే ఉండదు. తర్వాత చూడండి, గమనించండి ఈ విషయాన్ని. ఒరిజినల్ సర్టిఫికేట్ నీడ్ టు బీ డిస్పోజ్డ్ ఇన్ ద కాలేజ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. డిపాజిటెడ్. మీరేం చేయాలంటే ఒరిజినల్ సర్టిఫికేట్ అనేటివి అట్ ద టైమ్ ఆఫ్ మీరు కాలేజీలో అలాట్మెంట్ ఇచ్చేటప్పుడు అక్కడ మీరు డిపాజిట్ చేయాలి. 10th కానీ వీటిని ఖచ్చితంగా ఒరిజినల్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, షెడ్యూల్ ఫర్ ర్యాంక్స్ వైజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఏ డేట్ నుంచి ఏ ర్యాంక్ వాళ్ళు రావాలి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడే మీకు గవర్నమెంట్ సీట్ వరకు వస్తుంది. ఇక్కడ చెప్పేసి చూడండి, 27th మే 27కి ఎవరు రాలంటే ఫ్రమ్ 1st ర్యాంక్ టు 12,000 ర్యాంక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే 27 మే అప్పుడు 1st ర్యాంక్ నుంచి 12,000 ర్యాంక్ వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. అవన్నీ చెప్పాం ఇందాక, అవన్నీ ఒరిజినల్స్ విత్ జిరాక్స్ తీసుకొని 4 sets తీసుకెళ్తే బెటర్. 27కి 1st ర్యాంక్ నుంచి 12,000 ర్యాంక్లో వచ్చిన వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ డేట్లో మిగతా ర్యాంక్ వాళ్ళు వెళ్ళకూడదు. ఓన్లీ 1st నుంచి 12,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. సో మ్యాక్సిమం వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ సీట్ వచ్చే అవకాశమే ఉంటుంది. అక్కడ తెలియదు మీకు, మీరు వెబ్ ఆప్షన్ పెట్టినప్పుడు మీకు తెలుస్తుంది. సో వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ 28కి ఏంటంటే 12,000 నుంచి 27,000 వరకు, అండ్ 29కి 27,000 నుంచి 43, అండ్ 30కి ఏంటంటే 43 నుంచి 59,000, 31కి 59 to 75, అండ్ 1st 75 to 92, అండ్ 2ndకి 92 to 1,08,000, అండ్ 3rdకి ఏంటంటే 1,08,000 టు లాస్ట్ ర్యాంక్ వరకు అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ 3rdకి ఏంటంటే ఒకవేళ ఎవరైనా ఇన్ కేస్ ఈ డేట్లో మిస్ అయితే మీరు లాస్ట్ కూడా వెళ్ళవచ్చు. ఎవరైనా పొరపాటున 29 కానీ 30 కానీ మీరు అనుకోని కారణాల వల్ల మీరు కౌన్సిలింగ్కి వెళ్ళకపోతే, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళకపోతే ఈ లాస్ట్లో కూడా వెళ్ళొచ్చు. సో ఆ విషయాన్ని గమనించండి. సో ఇది మీకు ర్యాంక్ ర్యాంక్ వైజ్గా మీరు వెళ్ళాల్సింది. తర్వాత నోట్స్ చూడండి, మీరు candidates are informed that where there is more than one helpline center, that rankers are distributed helpline center wise as shown in Annexure 1. సో మీకు ఏంటంటే ర్యాంక్ వైజ్గా మీకు అక్కడ కౌన్సిలింగ్ సెంటర్లో ర్యాంక్ వైజ్గా ఉంటాయంటే 1 to 2,000 ఈ ప్లేస్ అని, 2,000 to 4,000 ఈ ప్లేస్ అని ఉంటుంది. కాబట్టి మీరు ఏం వరీ కావాల్సిన అవసరం లేదు. అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ హ్యావ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్ ద హెల్ప్ లైన్ సెంటర్ మార్క్డ్ విత్ ఓన్లీ యాజ్ షో ఇన్ Annexure 2. మీకు Annexure 2 సర్టిఫికేట్లు ఏమైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎస్టీ క్యాండిడేట్స్ అక్కడికి మాత్రం వెళ్ళాల్సి ఉంటుంది. అది గమనించండి. అండ్ ఈ స్కౌట్స్ గైడ్ పీడబ్ల్యూడి క్యాప్ వాళ్ళకి డిఫరెంట్ అనమాట వాళ్ళకి. సో వాళ్ళ డేట్స్ వేరే ఉంటాయి. ఇక్కడ చూడండి, సో ఫస్ట్ చూడండి, ఎన్సీసీ వాళ్ళకి అండ్ ఆంగ్లో ఇండియన్స్కి 1st నుంచి 40,000 ర్యాంక్ వాళ్ళకి 31st. ఆంగ్లో ఇండియన్స్ సో 1st నుంచి లాస్ట్ ర్యాంక్లో వాళ్ళు ఏం చేయొచ్చు, ఆ ర్యాంక్లో ఎక్కడ వచ్చినా సరే వాళ్ళు 31st వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ స్పోర్ట్స్ గేమ్స్ వాళ్ళు అండ్ ఎన్సీసీ వాళ్ళు 1st జూన్కి వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే 1st నుంచి 60,000 ర్యాంక్ వరకు, 1st నుంచి 60,000 ర్యాంక్. అండ్ ఎన్సీసీ వాళ్ళు ఏంటంటే 40,000 నుంచి 80,000 ర్యాంక్ వరకు అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఎన్సీసీకి అయిపోయింది, 1st నుంచి 40,000 అయిపోయింది కాబట్టి 2nd అనమాట. అండ్ 2nd జూన్కి స్పోర్ట్స్ గేమ్స్ వాళ్ళు 6,000 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు. ఆల్రెడీ ఇక్కడ చూడండి, స్పోర్ట్స్ గేమ్స్ 1st నుంచి 60,000 అయిపోయింది. ఎన్సీసీ వాళ్ళు 80,000 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు 2ndలో వెళ్ళొచ్చు. అండ్ 3rd ఏంటంటే సిఏపి అండ్ పీడబ్ల్యూడి స్కౌట్స్ గౌడ్స్ అండ్ 1st నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అయితే వెళ్ళొచ్చు. సో ఇలాగా ఈ షెడ్యూల్ ప్రకారమే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఎక్కడైనా మీరు ఒకవేళ ఈ 31st కానీ 1st కానీ మిస్ అయితే మీరు లాస్ట్ డేట్లో కూడా వెళ్ళొచ్చు. వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటే మీకైతే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, పీడబ్ల్యూడి అంటే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, అండ్ ఎన్సీసీ అంటే నేషనల్ క్యాడెట్ క్యాప్స్. సో మీకు సర్టిఫికేట్ ఏంటి ఉంటాయి, ఏ సర్టిఫికేట్, బి అని B+ ఇట్లా ఉంటాయి చూసుకోండి. అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ క్యాప్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్స్ పర్సనల్స్, అండ్ ఎన్సీసీ అంటే నేషనల్ క్యాడెట్ కార్ప్స్.
ఇది చూసుకోండి. అండ్ షెడ్యూల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్, మీకు కాలేజ్ ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది కదా, సో దానికి సంబంధించి డేట్స్ చూడండి. 31st నుంచి మే 31st నుంచి జూన్ 1 లోపు ఏం చేయాలంటే ఎవరికంటే 1 to 50,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, ఆప్షన్స్ పెట్టుకోవాలంటే కాలేజీలు చూస్ చేసుకోవాలి. అండ్ 2nd నుంచి 3rd జూన్ వరకు 50,000 నుంచి 90,000 వరకు, అండ్ 4th నుంచి 5th వరకు ఏంటంటే 90,000 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు మీరు ఏం చేయొచ్చు, ఈ డేట్లో మీరు కాలేజ్ని ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. అండ్ 5th ఏంటి అంటే కనుక చేంజెస్ ఆఫ్ ఆప్షన్స్ ఫ్రమ్ ర్యాంక్ 1 to లాస్ట్ ర్యాంక్. ఈ 5th డేట్లో ఒకవేళ బై మిస్టేక్ మీకు ఎవరైనా చెప్పారు ఈ ర్యాంక్కి ఈ కాలేజ్ రాదని మీకు ఎవరైనా చెప్పారనుకోండి, సజెస్ట్ చేశారనుకోండి, అప్పుడు మీకు నచ్చిన కాలేజ్ మార్చుకోవాలనుకున్నా, మీకు దగ్గరలో కాలేజ్ చూసుకోవాలనుకున్నా మీరు ఏం చేయొచ్చు, ఈ 5th డేట్ ఏమైనా చేంజెస్ ఉంటే చేంజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఈ 7th ఏమవుతుందంటే రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్. 7వ తారీఖు అంటే 7th జూన్కి ఏమవుతుంది, మీకు రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్. మీకు ఆ డేట్లో మీకు ఏ కాలేజ్ వచ్చింది అనేది మీకు నెట్లో తెలుసుకోవచ్చు మీరు, ఓకేనా. అండ్ ఫర్ ఎనీ హెల్ప్ సచ్ as చేంజ్ ఆఫ్ మొబైల్ నెంబర్ ఆఫ్ ఎనీ కరెక్షన్స్ క్యాండిడేట్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్రోచ్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ విత్ వ్యాలిడ్ ప్రూఫ్. ఎవరికైతే బై మిస్టేక్ నేమ్స్ కానీ చేంజెస్, ఫోన్ నెంబర్ కానీ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే విత్ ఒరిజినల్ ప్రూఫ్తో సహా మీరు ఏం చేయాలి, మీకు నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళి మీరు అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ షెడ్యూల్ ఆప్షన్స్ లాస్ట్ ఎక్సర్సైజ్డ్ బై ద క్యాండిడేట్స్ విల్ బి ఫ్రోజన్ అండ్ క్యాండిడేట్ షుడ్ టేక్ ఎ ప్రింట్అవుట్ ద ఆప్షన్ రికార్డెడ్ ఇన్ ద సర్వర్ ఆన్ ద లాస్ట్ డే విల్ బి అలోన్ బి కన్సిడర్డ్ ఫర్ అలాట్మెంట్ సీట్. సో ఏం చేస్తారంటే మీరు ఏ కరెక్షన్ చేసుకోకపోతే ఆ లాస్ట్ డే మీరు ఏదైతే ప్రింట్అవుట్ ఉంటుందో దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి. మీరు ఏ కాలేజ్ మీరు ఇచ్చారో ఆ కాలేజ్ లిస్ట్ ఉంటుంది కదా, ఆ లిస్ట్ మీరు తీసుకొని పెట్టుకొని చెప్తున్నాడు. అండ్ అలాట్మెంట్ ఎక్కడ వస్తుందంటే అలాట్మెంట్ విల్ బి ప్లేస్డ్ ఇన్ వెబ్సైట్ ఏపీ పాలిసెట్. మీకు ఏ కాలేజ్ వచ్చిందని మీకు ఎక్కడ వస్తుంది, అలాట్మెంట్ లెటర్ అంటే అది ఎక్కడ తీసుకోవచ్చు అంటే appoliset.nic.inలో అక్కడ తీసుకోవచ్చు. ఎప్పుడంటే 7th ఆఫ్టర్ 6 PM, సో 6 గంటల తర్వాత మీరు 7వ తారీఖు తీసుకోవచ్చు. ఎంటర్ ద లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్. సో లాగిన్ ఐడి ఎంటర్ చేసి హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ కొట్టేసి మీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టేస్తే ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతారు. అక్కడ మీరు డౌన్లోడ్ ద అలాట్మెంట్ ఆర్డర్ అండ్ రిపోర్ట్ టు ద కాలేజ్. మీరు ఏం చేయాలి, ఆ డౌన్లోడ్ చేసుకున్న అలాట్మెంట్ లెటర్ని ఏం చేయాలంటే కాలేజీలో వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు కాలేజీలో రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది, ఈ విషయాన్ని గమనించగలరు. అండ్ ఫీజ్ డీటెయిల్స్కి వస్తే కనుక ట్యూషన్ ఫీజ్ పేయబుల్ ఆఫ్టర్ అలాట్మెంట్ ఈజ్ 4,700 rupees ఫర్ గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ పాలిటెక్నిక్స్. సో 4,700 rupees అనేది ఎవరికైతే గవర్నమెంట్ కాలేజ్ వస్తుందో వాళ్ళకి అండ్ ఎయిడ్ కాలేజ్ వస్తుందో వాళ్ళకి. అండ్ 25,000 rupees పర్ యానం, పర్ ఇయర్కి 25,000 rupees ఎవరికి అంటే ప్రైవేట్ ఆర్ అన్ఎయిడ్ కాలేజ్ వచ్చిన వాళ్ళకి. గవర్నమెంట్ కాలేజీలో అయితే 4,700, ఒకవేళ గవర్నమెంట్ సీట్ వస్తే 4,700 పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్ సీట్ రాకపోతే యూ హ్యావ్ టు పే 25,000 rupees పర్ యానం ప్రైవేట్ ఆర్ అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్స్ అండ్ సెకండ్ షిఫ్ట్ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ విషయాన్ని బాగా గుర్తించండి. ద రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బీ యాజ్ పర్ ద ఆర్డర్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ from time to time as per the norms prescribed by the social welfare and department of Andhra Pradesh. Candidates with maximum eligible age, candidates of SC, ST, BC 24 years and OC 20 years as on 1st 7 2024 are along with eligible for fees reimbursement. సో ఎవరికైతే ఇక్కడ ప్రైవేట్ కాలేజ్ వచ్చినా గవర్నమెంట్ కాలేజ్ వచ్చినా మీకు గవర్నమెంట్ అనేది పే చేస్తుంది. అది కూడా SC, ST, BC వాళ్ళకి. మీరు అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, అంటే రేషన్ కార్డు, తర్వాత లైక్ వైట్ రేషన్ కార్డు, తర్వాత రెసిడెన్స్, క్యాస్ట్, ఇవన్నీ సబ్మిట్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా రీఎంబర్స్మెంట్ అనేది వస్తుంది. అది కూడా గవర్నమెంటే పే చేస్తుంది. ఆ 25,000 కూడా ఆ విషయాన్ని గమనించగలరు. మీకు ఎక్కడ వచ్చినా పర్వాలేదు, గవర్నమెంట్ వచ్చినా పర్వాలేదు, ప్రైవేట్ వచ్చినా పర్వాలేదు, మీకు గవర్నమెంట్లో రీఎంబర్స్మెంట్ అనేది పే చేస్తుంది. అండ్ నోట్ చూడండి, it is informed to all the candidates that they can approach nearest government polytechnic for any help regarding information related to web counseling and procedure. Certificate verification in web counseling process only be done at 42 helpline centers. మన దగ్గరలో స్టేట్ వైజ్గా మనకు
42 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. సో అంటే ఒక్కో డిస్టిక్కి 2 అట్లా ఉంటాయి. మీరు ఏం చేసుకోవచ్చు అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్గా తెలుసుకోవచ్చు అనేసి చెప్తున్నాడు. అండ్ ఇక్కడ కన్వీనర్ ఆఫ్ ఆఫీసర్ సంబంధించి ఇక డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఇదండి. సో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏమేం చేయాలనేది క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇంకా ఏమైనా చెప్పకపోయి ఉంటే మీకు మళ్ళీ మ్యాక్సిమం 99.9% అన్నీ చెప్పేశాను. సో ఇంకేమైనా పెండింగ్ ఉంటే మీకు మధ్యలో అప్డేట్ ఇస్తాను, లేకపోతే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అండ్ డెఫినెట్గా మీకు ఆన్సర్ అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కమెంట్, షేర్ సమ్మన్ హూ నీడ్ దిస్ వన్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.